डबल का था కింద పొట్టు వేసినాక మీరు 5 పొట్టు పెట్టి వెనక కాదు ప్రస్తుతం మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలో ఉన్నటువంటి నల్లూరుపల్లి నూతన గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ భారతమ్మ గారు మరి కొద్దిసేపట్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. చూస్తున్నాం నూతన గృహప్రవేశ మన గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు ఓపెనింగ్ చేసి వారు ఇన్నేళ్ల యొక్క కళ నెరవేరడం మనం చూస్తాను. సార్ ఎప్పుడు జీతాలు మామూలు ఇక్కడే మాకు పంచాయతీ సెక్రటరీ మాకు 5 ఏళ్ళు మాకు సహకరించినందుకు
ఒకసారి ఇక్కడ చూడండి అందరు. ఓకే. ఒకటో వార్డు మెంబర్ కు సన్మాన కార్యక్రమం రావాల్సిందిగా కూర్చున్నాము. రెండో వార్డు మెంబర్ ని సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా సన్మానం చేయాల్సింది. వార్డు మెంబర్ కు సర్పంచ్ ఉప సర్పంచ్ గారి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కూర్చున్నాము. సనమ్మ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. వెంకటనారాయణ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్క పట్టుకో, అక్క పట్టుకో. కృష్ణ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్డు మెంబర్ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదమ్మా సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు మరియు గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నూతన భవనం నిర్మించుకున్నాం కాబట్టి మన గ్రామ ప్రజలందరికీ ఒక శుభాభివందనాలు. 20 లక్షల వరకు వచ్చినా కూడా ఎన్నో గ్రామాలు నిర్మించకుండా ఓన్లీ బేస్మెంట్ వరకు ఆగినా కూడా అతి తక్కువ కాలంలో దీన్ని నిర్మించి మన మండలంలోనే ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం వల్ల ఎవరికి సాధ్యం కాని పని మనం అతి కొద్ది కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. ఇది మన నల్లవారిపల్లి గ్రామ పంచాయతీకి శుభసూచకంగా తెలియజేసుకోవచ్చు. ఎన్నో నాతో పాటు 5 సంవత్సరాల కాలం వార్డు మెంబర్లు, సర్పంచి, ఉప సర్పంచి, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో తక్కువ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలాన్ని విజయవంతంగా ముగించినందుకు మరొకసారి నా తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
నమస్కారం. మేము గ్రామ పంచాయతీ నెంబర్గా ఎన్నికయ్యి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మేము 5 ఏళ్ళలో మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నాం అందరం కలిసి. ఎందుకంటే సర్పంచ్ చేయడం అంత ఈజీ కాదు మనం అనుకుంటాం. కానీ ఎమ్మెల్యే 10,000 వచ్చు, ముఖ్యమంత్రి 10,000 వచ్చు. కరెంట్ పోయినా సర్పంచ్, ఇంట్లో ఫ్యామిలీ పంచాయతీలో సర్పంచ్ అంటారు. ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న సర్పంచ్ ఎన్నో ఉంటాయి. సర్పంచ్ అంటే అనుకుంటాం. సర్పంచ్ అంటే మేము 5 ఏళ్ళలో అనుభవించినాం. మేము చేసిన అభివృద్ధి చాలా ఉంది. కానీ మంది ఏమంటారు అంటే ఏం చేయాలనుకుంటారు. ఇంచుమించు మేము 35 లక్షల టీచర్ కూడా వేసినాం. మేము స్కూల్లో 2 లక్షలు వర్క్ చేసినాం. గ్రామ పంచాయతీ 20 లక్షలు, డ్రైనేజ్ 6 లక్షలు, డంపింగ్ యార్డ్ 1,00,000 రూపాయలు, ఇంగుటోరియం 12 లక్షలు. ఇవన్నీ ఎంతో మేము గ్రామ సర్పంచ్గా మేము అందరం వార్డు నెంబర్తో కలిసి ఎంతో అభివృద్ధి చేసినాం మేము 5 ఏళ్లలో అని మేము అనుకుంటున్నాం. అది వివరించినందుకు ధన్యవాదాలన్నా. రాజేష్ మాట్లాడేనా? పేరుకి సర్పంచ్ అమ్మాయినప్పటికీ అందరూ కొడుకే నడిపిస్తారనే ఒకటి ఉంది. కానీ ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను గ్రామ సభలో కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఇది చివరి సమావేశం కనుక మాట్లాడాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఈ పాలకవర్గము మన గ్రామానికి సంబంధించి 10 వార్డులు సర్పంచ్, 10 వార్డులలో ఒక డిప్యూటీ సర్పంచ్ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అయితే మనం సర్పంచ్ గెలవడానికి ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. గెలిచినాక ఏమొచ్చిందంటే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు బాగా నిధుల కొరతతో అందరము అతలాకుతలమై 2 సంవత్సరాల వరకు వాస్తవానికి మనం ఏం పని ముట్టుకోలేదు. అందరూ ఏం చేయలేదు అనేది ఉంది. తర్వాత 3 సంవత్సరాల్లో ఒక్కసారిగా మనము సుమారుగా 32 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. మొదటగా మీరు చాలా చూశారు. ఆల్మోస్ట్ అన్ని గల్లీల్లో వేసినాము. 1-2 గల్లీలు తప్ప పెద్ద పెద్ద గల్లీలు అన్నీ అయిపోయినాయి. రెండవది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఈ ఓపెన్గా ఉండే ఈ మురుగు కాలువ అలాంటిది దాన్ని మొత్తం ఎక్కడో మన బాలగోని యాదయ్య ఇంటి నుంచి కింది వరకు ఒక మెయిన్ లైన్ పైప్ ద్వారా క్వాలిటీగా వేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి. అదేవిధంగా మన జీపీ బిల్డింగ్ లాస్ట్ మూమెంట్లో కంప్లీట్ చేసుకోలేకపోయినాం. అయినా ఒక పెయింట్ ఒకటి కరెంటు చిన్న వర్క్లు ఉన్నాయి. 10 రోజుల్లో ఇది కూడా పూర్తి అవుతుంది. 20 లక్షలతో మనము ఈ బిల్డింగ్ని ఈజీఎస్ నిధుల నుంచి మనకు శాంక్షన్ కావడం జరిగింది. అతి తక్కువ సమయంలో దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ఈ సభాముఖంగా ఒకటి మనకు స్థలం లేదు, గ్రామ పంచాయతీకి సెంటు జాగా లేదు, ప్రభుత్వ జాగా. దానికి సంబంధించి మన ఈ గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి ఇట్కాల హనుమంతరెడ్డి గారికి ఈ సభాముఖంగా అందరం, ఎందుకంటే ఎంతో భూములు అనేవి ఎంతో విలువతో కూడినవి. దానికి మనము ఈ దాత అయినటువంటి హనుమంతరెడ్డి గారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అతి తక్కువ సమయంలో ఈ పనిని బిల్డింగ్ కూడా మనకు అప్పగిస్తున్నటువంటి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఇంకో 10-15 రోజుల్లో మనకు చేతికి వచ్చే విధంగా మేస్త్రీలు కూడా మాకు సహకరించి అతి తొందరలో దీన్ని వినియోగంలోకి తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా అదే కాకుండా మన పాఠశాలలో మన ఊరు మనబడి కింద ఒకప్పుడు ఫ్యాన్లు ట్యూబ్ లైట్స్ కూడా లేకుండే. 2 లక్షల నిధులతో ఎంపీపీ గారి మన ఊరు మనబడి నిధుల నుంచి 2 లక్షలతో ఆ డోర్లు కిటికీలు అన్నీ ఎప్పుడు చెదలు పట్టిపోయినాయి. వాటన్నిటిని కూడా మనము పూర్తి చేసినాము. అదేవిధంగా మన ఎంపీపీ గారు కూడా 2 లక్షలు ఎంపీటీసీ ఫండ్ నుంచి ఇచ్చారు. దానికి మన విద్యార్థులకి భోజనశాల కూడా మీరు అందరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో అంటే వర్షం వచ్చినా బయట తినకుండా లోపల తినే సదుపాయం కోసము భోజనశాల కూడా కట్టించడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి పని ప్రభుత్వం ఏదైతే ఏ స్కీమ్ తీసుకొచ్చినా మన గ్రామంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనము అందరికీ ఆల్మోస్ట్ న్యాయం చేసినామని సందర్భంగా నేను విశ్వసిస్తున్నాను. ఇదే కాకుండా డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామం అన్నీ కూడా మనము నిర్మించుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మాకు సహకరించినటువంటి వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి మరియు గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ ఈ 5 సంవత్సరాలు మాకు సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ముందు కూడా
మన గ్రామానికి అభివృద్ధి కోసం అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించి అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. ఇక్కడ చూడరా అంటారు మాట్లాడి పొద్దున్న ఎట్లా చలి పెడుతుంది. నువ్వు అంటావు నీకు అప్పకనే పోతే ఆయన దున్నుకుంటూనే ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.